క్రీస్తువారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మరలా దేవుని సన్నిధిలో మనందరము కూడి ఉన్నాము. మరి ఈరోజు అంశము, ఇంకా బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటి? మనం ప్రపంచంలో ఇప్పటిదాకా బ్రతికున్నామంటే కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? ఏమేమి ఉన్నాయి కారణాలు మీకు తెలిసి? ఇంకా మనం బ్రతుకున్నామంటే కారణం దేవుని కృప, ఇంకా దేవుడు రక్తం ఇచ్చి మనల్ని రక్షించాడు, ఇంకా కర్తవ్యం ఇంకా పూర్తి అవ్వలేదని, ఇంకా మన ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి. మనం బాగానే కదలగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి బ్రతికే ఉన్నాం. అదే అనారోగ్యం అయి ఉంటే ఒకటి మంచం మీద ఉండేవాళ్ళం, లేకపోతే చనిపోయేవాళ్ళం. అయితే రీసెంట్గా January 4th కానీ 11th ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, కాలిఫోర్నియా, USA ఉన్న కాలిఫోర్నియా అనే నగరం మొత్తం తగలబడింది. తెలుసా? న్యూస్ వచ్చింది. ఎలా తగలబడింది ఎవరికి తెలియదు. ఎందుకు తగలబడింది ఈ మధ్య తెలిసింది. ఎందుకో. ఒక నగరం ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా ఉండే నగరం అది. ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా ఐదర్ ఆ ఇంట్లో ఆ స్థలాల్లో ఉంటారు, లేదా ఆ స్థలాలు కొనుక్కొని వాళ్ళకంటూ సొంత ఇల్లు కట్టించుకుంటారు. అంటే వరల్డ్స్ రిచెస్ట్ ప్లేస్ అది. అంటే చాలా ఖరీదైన ప్లేస్ అనమాట కాలిఫోర్నియా. మరి అక్కడ రాత్రికి రాత్రి 3-4 అంతస్తులు ఉన్న బిల్డింగ్లన్నీ ఖాళీ గూడిదైపోయి, అది ఆర్పటానికి కూడా ఒక రోజు పూర్తిగా పట్టింది. ఏది ఉట్టి మంటలు ఆర్పటానికే. అసలు ఆ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిని అంటించారా? లేదు. అవి మంచి ఖరీదైన ఇళ్ళే, మంచిగా దిట్టంగా వేసి కడతారు. ఎవరిని అంటించినా కానీ ఎంత అంటుతుంది? ఒక ఇల్లు అంటిద్దేమో, 2 ఇల్లు అంటుతాయేమో. నగరం అంటదిగా. కొండ మీద ఉంటుంది కాలిఫోర్నియా. కొండ అంతా రగిలిపోయింది. మరి ఏమైంది అని అంటే, సెలబ్రిటీ ఒక ఆమె చెప్పింది ఏడుస్తా. ఆమె బతికి బయటపడి, నేను ఎర్రటి మేఘాలను చూశాను, ఆ ఎర్రటి మేఘాల నుంచి పింక్ కలర్లో కణాలు పడుతున్నాయంట ఆకాశంలో. పింక్ కలర్లో చిన్నగా ఉన్నాయంట. అవి దేని మీద పెడితే అది కాలిపోతుంది. ఏంటి దాని అర్థం? ఏం గుర్తొస్తుంది మీకు బైబిల్లో? అగ్నివర్షం పడింది అక్కడ. పింక్ కలర్ కణాలు ఎక్కడ పడితే అక్కడ బొగ్గుమంటూ రగులుకొని, ఆ మంటలు పక్కింటికి కూడా వ్యాపించడానికి సరిపడా గాలి వేస్తుంది. గాలి వీస్తూనే ఉంది. ఆ గాలి మూలంగానే మంటలు ఎక్కువైనాయి. నిప్పురవ్వలు ఎగిసిపడి ఏ ఒక్కరూ మిగలకుండా స్పృహలో ఉండి చూసుకున్న వాళ్ళేమో బతికి బయటపడ్డారు. ఫస్ట్ రోజేమో 5 అన్నారు, రెండో రోజు 10, అట్లా పెరిగి 24 మంది దాకా వెళ్ళాయి. ఇంకా 50 మంది దాకా రావచ్చు. కాలు బూడైపోయారు ఆ మంటల్లో పడి. మరి ఎంత కష్టం ఏమొచ్చింది? అగ్నివర్షం పడేంత ఓన్లీ కాలిఫోర్నియాలోనే ఏం జరిగింది అని అంటే, పాపం ప్రపంచం అంతటా ఉంది. మళ్ళీ పాపం ఎక్కడ లేదు? పాపం ప్రతి మనుషుడు పాపం చేసేవాడు, భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి ఓన్లీ కాలిఫోర్నియాని అంత గొప్ప పాపం ఏం చేసి ఉంటుంది? అందరూ ఒకే పాపం కదా రీతిగా చేసేది. మరి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఎక్కడైనా సరే గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ద బెస్ట్ యాక్టర్స్, కొరియోగ్రాఫర్స్, ఇంకా కొరియోగ్రాఫర్స్, కెమెరామ్యాన్స్, స్క్రిప్ట్ రైటర్స్, స్టోరీ టెల్లర్స్, డైరెక్టర్స్, ఇలా సినీ ఫీల్డ్ వాళ్ళకి గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్ వస్తారు.
అలా ఆ గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్లో యాంకర్ ఒక్కొక్కరు వరుసగా పేర్లు చదువుతుంది. ఈ సంవత్సరం మంచి కెమెరా మ్యాన్గా ఇతను, మంచి యాక్టర్గా ఇతను, ఈవిడ అని బోర్డు మీద వాళ్ళ పేర్లు వాళ్ళ పక్కన పాయింట్స్ వేస్తున్నారు అనమాట. ఇంత మంచిగా చేశారని 10/6, 10/5, 10/3 అట్లా వేస్తూ ఒక కాలం పెట్టారు. ఒక గడి, ఏంటా గడి అంటే గాడ్ అని రాశారు. అవసరమా? గాడ్ అని రాసి ఆయనకి మార్కులు 0. ఏంటి, మిగతా వాళ్ళందరికేమో 6, 7, 10 ఇచ్చి గాడ్ అన్న కాలంకి 0 అని రాసి, గాడ్ అనే వ్యక్తి మా నగరంలో చేసిన అద్భుతం ఏమీ లేదు ఈ సంవత్సరం, కాబట్టి దేవుడు లేని నగరం అని అంది. దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారనమాట. అది సోషల్ మీడియాలో హల్చల్ లేదనమాట. దేవుడు లేని నగరం, దేవుని ఉనికి లేని నగరం ఇది అని చెప్పి ఎగతాళి చేసి మాట్లాడాను. అది జరిగిన 2 రోజులకి ఆ సంఘటన జరిగింది అక్కడ. ఇంకా పూర్తిగా ఎకరాలు 12,000 ఎకరాలు నాశనం అయినాయి. ఇంకా ఉంది, ఇంకా లెక్క పూర్తిగా రాల. అంటే క్షణపాటున రాత్రికి రాత్రే జరిగిపోయింది. నిద్రలో ఉండేవాళ్ళు నిద్రలోనే పోయి ఉంటారు, ఉనికిలో ఉండో లేదో సగం గాయాలతో బయటపడి ఉంటారు. పిల్లోడు ఒక వీడియో వచ్చింది మళ్ళీ వాటిలోనే, మీడియా తీస్తూ చిన్న పిల్ల, నాన్న అప్పటికి కాపాడుకున్నాడు, కాలిపోయింది పిల్ల. అట్లాగే మంటల్లో తీసుకొని కిందేసి పడుకోబెట్టి ఏడుతున్నాడు, పిల్ల కాలిపోయి చనిపోయింది. ఇట్లా జరుగుతూ ఉంది కాలిఫోర్నియాలో. మళ్ళీ ఇంకో అద్భుతం ఏం జరిగిందంటే, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారి బొమ్మలు చేసుకుంటారు వాళ్ళు, స్టాచ్యూస్, ఏ ఇంటి ముందైతే ఉందో ఆ ఇల్లు మళ్ళీ బాగుంది. చుట్టుపక్కల ఇళ్ళన్నీ కాలిపోయినాయి. ఒక ఆయన ఇల్లు మాత్రం అలా కాలకుండా ఉంది. అలా ఏ ఇల్లు అయితే దేవుని లైక్ వాగ్దానాలు కానీ పేర్లు ఎదుటి రాసింటో, ఆ విగ్రహాలు ముందు పెట్టుకున్నా కానీ, ఎవరి ఇల్లు అయితే అట్లా ఉంది ఆ ఇల్లు సూపర్గా అసలు ఏమి కాలకుండా, ఇంత మసి కూడా ఆ ఇంటికి అంట్ల. వాళ్ళు ఒక ఆయన ఏడుస్తూ చెప్తాడు, మాస్క్ పెట్టేశారు అక్కడ వాళ్ళందరూ, ఎందుకంటే ఆ పొగకే కాలుష్యం అయిపోయి ఊపిరితిత్తులు నాశనం అయితే అని చెప్పి అందరూ బ్లాక్ మాస్కులు పెట్టేసి ఏడుస్తూ చెప్తున్నాడు. నా నైబర్స్, నా చుట్టుపక్కల వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు వాళ్ళ ఇళ్ళన్నీ, కానీ నా ఇల్లు మాత్రం సురక్షితంగా ఉంది. నేను నా దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానే ఉంటాను. సో కాలిఫోర్నియా అంటే నాకు ఇది చూడగానే గుర్తొచ్చింది. ఏంటంటే కాలిఫోర్నియాను చూడగానే నాకు సొదొమ గొమొర్రా పట్టణం గుర్తొచ్చింది వెంటనే. ఇక్కడ లోతు గారిని దేవుడు ఏం చేశాడు, ఆ పట్టణం నుండి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ లోతు గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నా వాళ్ళ దరిదాపుల్లో అగ్ని రాకుండా చూశాడు. ఇవన్నీ జరిగింది. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, కనిపించింది. ఎక్కడెక్కడైతే దేవుని విగ్రహాలు ఉన్నాయో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, వారి ప్రతి ఇల్లు కాలకుండా అట్లా ప్రింట్ అట్లాగే ఉంది. చుట్టుపక్కల మొత్తం మాడిపోయింది ఇళ్ళన్నీ. సో మరి దేవుణ్ణి ఎగతాళి చేశారు, మాక్ చేశారు. మాక్ అంటే వెక్కిరించారు, వెక్కిరింతల పాలు చేస్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, జాగ్రత్త, దేవుడు విక్కిరింపబడడు. చాలా గొప్ప మనకి ఒక హెచ్చరిక అనమాట అది. ఇవన్నీ రాకడొక సూచనలు. ఆ సూచనలో ఇదొక సూచన, అగ్నివర్షం. నాకు ఆమె చెప్తుంటే భలే ఆశ్చర్యం వేసింది. ఏడుస్తా ఆమె వాయిస్ చెప్తుంది అనమాట మీడియాకి. ఒక ఎర్రటి మేఘాలు వచ్చాయంట ఫస్ట్ ఆకాశంలోనికి సడన్గా. ఆ మేఘాలను చూస్తే నరకం చూసినట్టు అనిపించిందంట ఆమెకి. లుకింగ్ లైక్ ఎ హెల్ అని అంది. అని అప్పటికప్పుడు ఆమె ఎక్కడి నుండి బయటపడింది. ఇంకొక ఆమె కూడా సేమ్ అలాగే బయటపడి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. నేను ఇలా జస్ట్ మిస్లో తప్పించుకొని పలానా దేశానికి వచ్చాను, నేను చూశాను, మా ఇల్లు కాలిపోయినాయి, మా చుట్టుపక్కల ఇల్లు కాలిపోయినాయి అని చెప్పి వారి ఇల్లు కాలిపోయిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అనుభవం మొత్తాన్ని వీడియో రూపంలో బయటికి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మంటలు ఆర్పుతూనే ఉన్నారు. ఆ మంటలు ఆరట్లేదని చెప్పి హెలికాప్టర్లో నీళ్ళ కారట్లేదని చెప్పి నీళ్ళల్లో ఒక కెమికల్ కలిపి పైనుంచి జల్లారంట.
మంటలకి లైక్ ఒట్టి నీరు జల్లుతుంటే మంటలు ఆరట్లేదని మా వాటర్లో ఒక కెమికల్ కలిపి ఆ కెమికల్ని జల్లుతుంటే ఏదో అరాకొర ఆరుతున్నాయి. మొత్తం తగలబడిపోయింది అనమాట. కాలిఫోర్నియా, USA, ద వరల్డ్స్ రిచెస్ట్ ప్లేస్ అది. అమెరికాలో కాలిఫోర్నియా. కాబట్టి మనం బ్రతికి ఉన్నాము ఈ సిచ్యువేషన్లో కూడా, ఈ స్థితిలో కూడా, ఈ విధానాల్లో కూడా, ఇన్ని జరుగుతున్న చుట్టుపక్కల మనం క్షేమంగా ఉన్నాము అని అంటే కారణాలు ఏంటో చూద్దాం. 2 పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎక్కడ ఎవరు దారి తప్పకూడదు, ఎక్కడ ఎవరు నరకంలోనికి ప్రవేశింపకూడదు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, మనం ఏం చేసినా కానీ శాంతంతో ఉంటున్నాడు. అది ఎటువంటి శాంతం? కొంచెం సేపు ఉండి మరలా రౌద్రుడయ్యే శాంతమా? దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడంట మనం చేసే ప్రతిదీ చూస్తూ. అలాగే మళ్ళీ ఇంకో చోట అంత దీర్ఘశాంతంగా ఉండేవాడు అలా ఎందుకు చేశాడని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను బాగున్నాను, మంచిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కొట్టావు, నాకు ఎలా ఉంటుంది? కోపం వచ్చింది. సర్లే, నేను సైలెంట్గా ఉన్నాను. 2వసారి రాయి తీసుకు కొట్టు, 3వసారి కొట్టు, 4వసారి కొట్టు, ఉంటున్నాను కదా శాంతంగా. అలా అని నేను శాంతంగా ఉంటున్నాను చెప్పి ఎన్నిసార్లు కొడతావు నువ్వు? దేవుడు రోషం కలిగిన వాడు కదా, పౌరుషం కలిగిన వాడు కదా, పరిశుద్ధుడు కదా. ఇప్పుడు నేను తిరిగి కొడితే నీకేమనిపించిన తర్వాత? ఆహా, ఇట్ట కొట్టకూడదేమో, రాయి ఇసరకూడదేమో తెలిసిద్దిగా. మరి తెలియాలంటే రియాక్షన్ ఉండాలిగా. దీర్ఘశాంతం గలవాడు అని చెప్పి దీర్ఘశాంతంగా ఉంటే మనుషులు ఎవరంటారు మాట? కాబట్టి ప్రపంచంలో ప్రతి చోట జరిగేది ఇదే. మళ్ళీ ఒలింపిక్స్ జరిగాక అందరికి మెడల్స్ ఇస్తూ లాస్ట్లో ఒక పార్టీ చేసుకుంటారు అన్నమాట. గేమ్స్, ఒలింపిక్స్ అంటే. ఆ పార్టీలో కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఒక మనిషిని తయారు చేయటం, రోమా సైనికులు ఒకళ్ళు ఉండటం, ఈడ్చుకొని వెళ్ళటం, సిలువ ఆయన మీద పెట్టడం, ఇంకొకళ్ళు వచ్చి కొట్టడం, మళ్ళీ కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కాళ్ళు కడుగుతారు, రొట్టె ఇచ్చి ఇదిగో నా శరీరము, ద్రాక్షారసం ఇచ్చి ఇదిగో నా రక్తము అని చెప్పంటారు. ఆ బల్ల జరిగిన విషయం కూర్చోబెట్టే సేమ్ అలాగే దాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఎగతాళుగా చేయటం. ఇవన్నీ అవసరమా? ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు లేరు? ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు లేవు? ప్రపంచంలో ఎన్ని మతాలు లేవు? మరి వీటన్నిటిని తీసుకోకుండా ఓన్లీ క్రీస్తుని ఎందుకు తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? క్రీస్తే నిజమైన దేవుడు అని అందరికీ తెలుసు కదా. సో క్రీస్తుని ఏం చేస్తున్నారు వాళ్ళు? వెక్కిరించడానికి ముందడుగేస్తున్నారు. అలా జరిగింది. వెంటనే వారికి కావాల్సిన విపత్తు కూడా వచ్చింది. కాబట్టి దేవుడు ఎక్కడా వెక్కిరింపబడదు. ఒకవేళ నువ్వు వెక్కిరిస్తే దేవుడు తగిన కాలమున తగిన రీతిన బుద్ధి చెప్తాడు. కాబట్టి దీర్ఘశాంతము కలిగి మన ఎడల ఉంటున్నాడు. మరి ఎందుకు ఈ దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు అని అంటే మారు మనసు పొందాలని. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగింది USAలో. ఆ సిచ్యువేషన్ని కొన్ని వేల క్రైస్తవులు గమనించారు, కొన్ని లక్షల మంది పాస్టర్లు చెప్పారు, బోధించారు. వాటి మీద మారడా? డైరెక్ట్గా చూశాడు. మారతాడు ఖచ్చితంగా. 100 మందికి చెప్పాడు ఒక పాస్టర్, ఒక్కడన్నా మారడా? ఒక్క ఆత్మన్న రక్షింపబడదా? సాక్ష్యం అంటే ఎదుగో
దేవుని నమ్ముకున్న ఇల్లు మాత్రం సురక్షితంగా ఉంది, దేవుణ్ణి వికరించిన ప్రతి ఒక్కరి పరిస్థితి చూడు అని చెప్పి. సో అక్కడున్న ఆయన కూడా చెప్తాడు, అంత దేవుందయ్యే, ఇప్పుడు నా ఇల్లు ఇలా ఉందంటే అంత దేవుందయ్యే అని చెప్పి ఏడుస్తాడు ఆయన. ఆ వీడియో కూడా ఉండాలి నా ఫోన్లో, చూపిస్తా తర్వాత. కాబట్టి దేవుడు మనల్ని ఇంకా బ్రతికి ఉంచాడు అని అంటే కారణం మనం మారు మనస్సు పొందాలని. తర్వాత ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 11:18. అపోస్తుల కార్యములు 11:18. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, వారు ఈ మాట విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని, అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. ఇక్కడ ఓన్లీ తాను రక్షించినటువంటి బిడ్డలకు మాత్రమే ఈ యొక్క ధన్యత, ఈ యొక్క భాగ్యం ఇస్తాడని అనట్లేదు. ఇంకెవరికి కూడా ఇస్తున్నాడు? అన్యజనులకు కూడా జీవార్థమైన మారు మనసు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు కూడా దేవుని గురించి సరైన మాటలు కనుక ఒకసారి వింటే వారు కూడా మారడానికి ఖచ్చితమైన రుజువులు ఉంటాయి. మరి ఒక ఇంటర్వ్యూలో ఒక పాస్టర్ గారు ఇంటర్వ్యూ కూర్చొని ఉంటే పాస్టర్ గారిని అడుగుతారు ఇంటర్వ్యూ ఆయన, ఇప్పుడు మీ దేవుడే కరెక్ట్ అని ఒక్క రుజువు చూపిస్తే నేను మీ దేవుడు కరెక్టా కాదా అని ఆలోచించేస్తా కనీసం. ఇప్పటిదాకా నా మతమే గొప్ప అనుకుంటున్నాను, ఇప్పుడు మీరు కానీ మీ దేవుడు గొప్పని ఒక సాక్ష్యం చూపిస్తే నేను ఆలోచిస్తాను మీ దేవుడి గురించి ఆలోచించడానికి అని అంటే, సరే ఇదిగో మా దేవుడు నిజమో కాదో చూపిస్తానని చెప్పి బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఆయన రాబోయే ముందు చంద్రుడు ఎర్రబడతాడు, సూర్యుడు నల్లబడతాడు అని ఉంది. మరి అది జరిగిద్దా లేదా ఇప్పుడు చూద్దామని నాసా వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇది 21, 22, 23 ఈ 3 సంవత్సరాల నుండి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఏంటి అని అంటే చంద్రుడి మీద హెమటైట్ అనే పదార్థం దొరికింది వాళ్ళకి. ఏంటది? హెమటైట్. ఈ హెమటైట్ అంటే అర్థం ఏంటంటే రస్ట్ అంటారు మన భాషలో, ఇంగ్లీష్లో రస్ట్ అంటారు. రస్ట్ అంటే తుప్పు. తుప్పు ఎర్రగా ఉంది. ఆ తుప్పు స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇంకా కొన్ని వేల సంవత్సరాలకి చంద్రుడు మొత్తం వ్యాపించి ఇక చంద్రుడు ప్రకాశింపడు. ఇక చంద్రుడు ప్రకాశింపకపోతే ప్రపంచం అయితే ఎట్లా ఉంటుంది? రాత్రిపూట వెలుగుండదు. చంద్రుడు స్వయం ప్రకాశ, లేకపోతే భూమి ప్రకాశింపజేస్తుందా? కాదు, అసలు చంద్రుడికి వెలిగే లేదు. భూమిలో ఉన్న లైటింగ్స్ ద్వారా, రేస్ ద్వారా చంద్రుడు మెరుస్తున్నాడే తప్పితే చంద్రుడు స్వయం ప్రకాశ కాదు. సో తర్వాత రాబోయే సంవత్సరాల్లో ఎప్పుడైద్దో తెలియదు మళ్ళీ నాసా వాళ్ళకు కూడా, కానీ కొన్ని సంవత్సరాలకి చంద్రుడు ఎర్రబడతాడు. అది ఎటువంటి ఎరుపు? రక్తవర్ణపు ఎరుపు. అది బైబిల్లో కూడా ఉంది. చంద్రుడు రక్తవర్ణము వలె మారును, సూర్యుడు నల్లటి కంబళి కప్పుకొనును. కంబళి అనంటే దుప్పట్లాగా. దుప్పటి కప్పుకుంటే మనిషి కనిపిస్తాడా? బయటకు కనిపాడు, మనం లోపల ఉన్న మనకి ఏం కనిపించదు. అంటే కట్టిక చీకటి పగటి పూట వస్తుంది, కట్టిక చీకటి రాత్రిపూట కూడా రాబోదు. మరి సూర్యుడి దగ్గర ఏమనుందా అంటే సూర్యుడి దగ్గర కూడా గమనించారు. ఏమని? సూర్యుడికి నల్లగా స్పాట్స్ వస్తున్నాయి అంట. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. నల్లటి మచ్చలు ఉన్నాయంట సూర్యుడి మీద. సో మరి ఇదంతా ఇప్పుడు కనిపెట్టారు. ఏది? 3-4 సంవత్సరాల క్రితం. నా బైబిల్ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పింది. మరి ఇప్పుడు నిజమైన దేవుడా కాదా నా దేవుడే? అంటే మారు మనస్సు అన్యజనులకు కూడా ఉంది, కానీ చెప్పే రీతిలో మనకు చెప్తే వారు కూడా జీవార్థమైన మారు మనస్సుని పొందుకోవాలని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉండి ఇంకా మనలను బ్రతికిస్తున్నాడు. ఇంకో మాట చూద్దాం.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. మీరు దుఃఖపడితిరని 7:9. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. 10 కూడా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన వారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇక్కడ కొరింథీయులకు పౌలు గారు చెప్తూ ఉన్నారు, మరి లోక సంబంధమైన దుఃఖము మనకు మరణాన్ని తీసుకొస్తుంది, అదే దేవుని యందు దుఃఖము మనకు మారు మనసు తీసుకొస్తుంది. అదే మనం మారు మనసు కలిగి ఉంటే ఇక మనం దుఃఖింపము. కాబట్టి దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా ఓదార్చబడతారు. కాబట్టి దుఃఖపడేవారు ఆనందింపజేయటానికి, దుఃఖపడేవారు మారు మనస్సు పొందటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉండి మన ఎడల దయను కృపను ఇంకా చూపిస్తూ మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడై లోకములోనున్న తను వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ఫుట్ నోట్లో ఏముంది? అంతము వరకు అనంటే సంపూర్ణముగా. సంపూర్ణం అంటే ఇంకేం లేదు, ఇంకేమి కొద్దువేమీ లేదు. దేవుడు భూలోకమును ఎంతో ఏం చేశాడు? ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? దేవుడు పరిశుద్ధము కలిగిన వాడు. ఎంత పరిశుద్ధం కలిగిన వాడు? దేవుడు రోషం కలిగిన వాడు. ఎంత రోషం కలిగిన వాడు? దేవుడు పాపారహితుడు. ఎంత పాపారహితుడు? దేవుడు సమాధానమునకు కర్త. ఎంత సమాధానానికి కర్త? దేవుడు అంతము వరకు ప్రేమిస్తాడు. అంతాన్ని మనకు ఫిట్ నోట్లో మీనింగ్ ఏం చూపిస్తున్నాడు? సంపూర్ణం. అంటే దేవుని ఎడల ఏది కొదువలేదు. ఇంతవరకు జ్ఞానం ఉంది, ఇంతవరకే రోషం ఉంది, ఎంతవరకు పరిశుద్ధత ఉంది అనే మాట లేదు. ప్రేమ, రోషము, దయ, కృప ఇవన్నీ సంపూర్ణంగా ఫినిష్ అయిపోయినాయి, పూర్తి అయిపోయింది మొత్తం. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ తెలిసింది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని ప్రేమని వింటారు. ఆహా, మా కోసం ఇంత చేశాడా దేవుడు, ఇంత రక్తాన్ని గార్చాడా, ఇన్ని అవమానాలు పొందాడా, ఇన్ని నిందలు పొందాడా, ఇలా పశువుల పాకలో మామూలంగా దీనుడే దరిద్రుడిగా పుట్టాడా, మా కోసం ఇంతమంది శిష్యులను పంపారా, ఆ శిష్యులు దేవుని ఎడలు ఇంతలా హతసాక్షులు అయ్యారా అని దేవుని ప్రేమను ప్రపంచమంతటా ఎరుగుతారు. అది ఎంత ప్రేమను ఎరుగుతారు? దేవుడు చూపించిన సంపూర్ణ ప్రేమను ఎరుగుతారు. ఇంత చూపించాడో ప్రేమ, మనం వెతుకుతా ఉంటే ఇంకా వెళ్తూనే ఉంటుంది దేవుని ప్రేమ. ఇంతవరకే దేవుడు చూపించాడు ప్రేమ అనేది లేదు. కాబట్టి దేవుడి ప్రేమను ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలా? ఇప్పటికే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియదు యేసుక్రీస్తు అనే పేరేంటో. అసలు ఆయన ఎవరో తెలియదు, ఈ గ్రంథం ఏంటో తెలియదు, ఈ గ్రంథం పట్టుకొని ఎక్కడికి వెళ్తామో తెలియదు. క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఉంటారని కూడా తెలియదు కొంతమందికి. మనం అనుకుంటాం భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు అని అనుకుంటాం, కానీ తెలియదు.
నాకు తెలిసిన ఒక అమ్మాయి కాలేజీలో చదువుతూ వాళ్ళ పక్కన ఫ్రెండ్కి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ ఉంటే ఆ అమ్మాయి అడిగిందంట, అంటే ఎవరు అని. నాకు భలే ఆశ్చర్యం వేసింది. మన తెలుగు వాళ్ళు అంటే మన బాపట్లో ఎవరు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎన్ని చర్చెస్ ఉన్నాయి, వీధికి 2-3 చర్చిలు ఉన్నాయి. ఇన్ని చర్చలు ఉన్నా సరే ఇంకా తెలియని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇంకా ఉన్నారు ఈ ప్రదేశాల్లో. ఆమె అడుగుతుందంట, అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, బైబిల్ అంటే ఏంటి అని ఆమె అడిగి కనుక్కొని మాట్లాడి తెలుసుకుంటుందంట. ఆమె అప్పుడు అర్థమైంది, ఇంకా అసలు మన చుట్టుపక్కల వాళ్ళకే సరిగ్గా తెలియదా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే అని. కాబట్టి దేవుని ప్రేమ సంపూర్ణత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. దేవుడు ఏ కీడు ముందే రానివ్వకుండా బ్రతకనివ్వటానికి ముందు చూస్తూ ఉంటాడు మనకి. అంటే మనల్ని పాడు చేయకుండా, నాశనం చేయకుండా దేవుడు మనకి ఛాన్సులు ఇస్తూ ఉంటాడు. తర్వాత లూకాసు వార్త 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లను వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయుటకును ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నాడు. ఇది ఒక ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నటువంటి ఉపమానం సమాజ మందిరంలో. ఏంటి? ఒక తోట యజమాని అంజూరపు చెట్ల దగ్గరకు వచ్చి, ఈ అంజూరపు చెట్టు ఏంది, ఎప్పుడు చూసినా కాయలు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, బెరడుంది, బాగానే బలంగానే ఉంటుంది, కానీ ఏమి ఇవ్వట్లేదు, కాయలు ఇవ్వట్లేదు, పూలు ఇవ్వట్లేదు, ఇది ఏమీ ఫలించట్లేదు, ఓన్లీ అట్లా ఎదుగుతానే ఉంది. ఎంత హైట్ అయినా సరే ఇక ఈ చెట్టు వేస్ట్, మనకు ఉపయోగం లేదు కదా, తీసేయని తోటమాలతో అంటే, అప్పుడు తోటమాల అంటాడు, లేదయ్యా, నేను చూస్తున్నాను కొన్ని సంవత్సరాల నుండి ఇది ఎదగట్లేదు. ఇప్పుడు నేను ఏం చేశాను, అందుకని దాని చుట్టూ చక్కగా గొయ్యి తీసి దాని చుట్టూ చెట్టుకు మంచిగా ఫలించాలని ఎరువేసి నీళ్లు పడుతున్నాను, భద్రంగా చూసుకుంటున్నాను. ఇంకో సంవత్సరం చూద్దాం, నాకు సంవత్సరం టైం ఇవ్వు. ఈ సంవత్సరంలోపు నేను కాపు కాయించలేకపోతే నువ్వేం చేయొచ్చు, అప్పుడు నరికించేసి అగ్నిలో పారేయచ్చయ్యా అని. అలా టైం తీసుకుంది ఎవరు మరి? యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి మనల్ని చూసి ఫలింపని రీతిగా మనం ఉన్నాం అంటే ఎదగట్లేదు అనమాట. మనం దేనిలో ఎదగట్లేదు? భక్తిలో ఎదగట్లేదు, దేవుని యందు ఎదగట్లేదు, ప్రార్థనలో ఎదగట్లేదు, బైబిల్ ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా మనం ఎదగట్లేదు. కానీ ప్రపంచ రీతిగా మనం ఎదుగుతున్నాం, డబ్బు విషయంలో మనం ఎదుగుతున్నాం, లోకజ్ఞానం విషయంలో ఎదుగుతున్నాం, ఆస్తి విషయంలో ఎదుగుతున్నాం, పిల్లల విషయాల్లో ఎదుగుతున్నాం, మనవళ్ళ విషయంలో ఎదుగుతున్నాం. కానీ దేవుని విషయంలో మాత్రం ఉన్న వాళ్ళం ఉన్నట్టే ఉన్నాం. మనకు పాటలు వచ్చా, పాటలు పాడినంత బట్టిగే ఉంటున్నాం ఎన్ని సంవత్సరాలైనా. మనకి చక్కగా మొత్తం శుభ్రం చేసే జ్ఞానం ఉందా, పరిచర్య, మనం పరిచర్య చేసే దాంట్లోనే ఉంటున్నాం. మనకు చక్కగా డ్రమ్ములు కొట్టే విషయం తలాంత ఎక్కువ ఉందా, మనం ఆ డ్రమ్ములు కొట్టే దాంట్లోనే ఉంటున్నాం. ఇక నువ్వేం చేయట్లేదు, దాని నుండి కదలట్లేదు, మెదలట్లేదు. ఇక కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉంటున్నావు, ఎదిగిన వాడు ఎదిగినట్టే ఉంటున్నావు. నీ నుండి ఫలం రావట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, వచ్చి తీర్పు కాలమున రెండో రాకుండా, బహిరంగ రాకుండా వచ్చి ఏం చేస్తాడు, అందరినీ చక్కగా నరుక్కుంటూ వెళ్ళి తీసుకెళ్ళి ఉపయోగం లేని వాటన్నిటిని అగ్నిలో పారవేస్తాడు. సో ప్రతి ఒక్కళ్ళు అగ్నిలో పారవేయకూడదని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, ప్రతిసారి మనకొక ఛాన్స్ ఇస్తున్నాడు. తర్వాత యోహాను 17:4. యోహాను 17వ అధ్యాయము 4వ వచనం.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఏం చేయటానికి వచ్చాడు? సువార్తను ప్రకటించడానికి వచ్చాడా? దరిద్రతను అనుభవించడానికి వచ్చాడా? లేదు కష్టాలు అవమానాలు పొందడానికి వచ్చాడా? దేనికి వచ్చాడు ఆయన? యాగం చేయటానికి వచ్చాడు. ఏంటా యాగం? శిలువ యాగం, బలియాగం చేయడానికి వచ్చాడు ఆయన. వచ్చి ఆ బలియాగంతో కొన్ని పనులు ఎక్స్ట్రా చేశాడు ఈయన. ఏంటా పనులు అని అంటే సువార్తను ప్రకటించడం, శిష్యులను ఏర్పరచుకోవటం. ఇంకోటి ఏం చేశాడు? తండ్రిని మహిమపరిచాడు. ఎక్కడెక్కడ మహిమపరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని? మీకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడెక్కడ తండ్రిని మహిమపరిచాడు? లాజరుని నిద్రలేపాడా? అక్కడ వారు తండ్రిని మహిమపరిచారా? సమరయ స్త్రీకి దారిని చూపించాడా? ఏది నిజమైన దారి అని? జక్కరియతో పొట్టి జక్కయ్యతో బస చేశాడు. ఆయనకి తెలియజేశాడా ఈయన కుమారుడు అని చెప్పి? 5 రొట్టెలు 2 చేపలు, కొండ మీద ప్రసంగం, దెయ్యము పట్టిన వాళ్ళని విడిపించటము, దెయ్యములు మాట్లాడటము, దెయ్యములు పారిపోవటము, కుష్టి రోగులు, కళ్ళు కనిపిన వాళ్ళు, నడకలేని వాళ్ళు, ప్రతి ఒక్క చోట స్వస్థత పరిచిన ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. మరి ప్రపంచంలో ఉన్నవారు కూడా దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. కాబట్టి దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు. దేవుడు మనల్ని ఇంకా ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని ఇంకా తన కాపుదల్లో కాపాడుతూ ఉన్నాడు. తర్వాత కీర్తనలు 139:16. కీర్తనలు 139:16. 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. లిఖితమాయనికి ఫుట్ నోట్లో ఏముంది చూడండి కింద. లేక ఒకటైన కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ఎప్పటి నుంచి లిఖితమాయని ఆయన గ్రంథంలో? కడుపులో ఫస్ట్ నెల వచ్చింది, లైక్ 3వ నెల వచ్చింది, గుండె స్టార్ట్ అయింది, గుండె పెరగడం స్టార్ట్ అయింది. ఆ బిడ్డ గుండె పెరగటం స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ ఇర్మియా గారిని తీసుకుందాం. పిల్లాడి కాళ్ళు వచ్చాయి ఈ రోజున. పిల్లాడు పూర్తిగా ప్రిపేర్ అయ్యాడు. ఈరోజు పూర్తి అయిపోయాడు ప్రిపేర్. ఈరోజు పిల్లాడు పుట్టాడు బయటకు వచ్చి. ఈ నెలలో ఎట్ట చేశాడు, ఈ సంవత్సరంలో ఎట్ట చేశాడు, ఈ సంవత్సరంలో ఈ విధంగా బ్రతికాడు, ఈ సంవత్సరంలో ఆ విధంగా బ్రతికాడు. అంటే మనం పుట్టింది మొదలుకొని చచ్చిపోయేదాకా మన గురించి ఎవరు లిఖిస్తున్నారు? దేవుడు గ్రంథంలో జాగ్రత్తగా లిఖించి పెట్టుకుంటున్నాడు. ఎందుకు లిఖించి పెట్టుకుంటున్నాడు? అదే ఎందుకు? కారణం ఎందుకు? తీర్పు దినాన గుర్తుంచుకోవచ్చుకో. దేవుడికి అన్ని గుర్తే కదా. ఇప్పుడు దేవుడికి అన్ని గుర్తే, అన్ని సర్వ సృష్టి గలవాడు, అన్ని చూస్తూ ఉంటాడు. మరి దేవుడికి ఏమైనా మతిమరుపా? లేదు, అన్నీ తెలుసు. మరి ఎందుకు దేవుడు లిఖితపూర్వకంగా రాస్తున్నాడు? మన ఎగ్జాంపుల్గా ప్రపంచంలో చూసుకుందాం. ఇప్పుడు నేను మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను. దానికి నేను ఆధారంగా ఏం చేస్తాను? బాండ్ రాసుకుంటానుగా. నేను పలానా రోజు పలానా స్థలంలో ఈ 2 సాక్షుల పక్కన నేనేం చేశాను? నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను. సాక్షి ఏంటి? ఇప్పుడు మనుషులు కాదు సాక్షి. ఫస్ట్ ఎవరు వస్తారు? పేపర్లు వస్తాయి ఫస్ట్, అవునా కదా? ఇప్పుడు నేను నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఏది సాక్షిని చూపియమ్మా అంటే ఏం చూపిస్తాను? వెంటనే తీసుకొచ్చా
నోట్ చూపిస్తావు, తీసుకు ఇదిగో నువ్వే సంతకం పెట్టావు, 2 సాక్షులు ఉన్నారు, ఇదిగో చూడు, ₹1,00,000 ఆ రోజు తీసుకున్నావు, పలానా రోజు, పలానా డేటు, పలానా సంవత్సరం తీసుకున్నావు అంటే ఒక పేపర్ కాగితము, దానిలోని అక్షరాలు మనకేమున్నాయి, సాక్షులుగా ఉన్నాయి. మరి భూప్రపంచంలో ఏం జరగాలన్నా సరే ముందు నువ్వేం చేయాలా, పెన్ను తీసి పుస్తకం మీద పెట్టాల్సిందే. మంత్రిని కలవాలన్నా లెటర్ ఉండాలి, అంతేనా? ఏదైనా పథకం కావాలన్నా లెటర్ ఉండాలి, ఏదైనా సంబంధాలు ఏమైనా చేకూర్చాలన్నా లెటర్, ఆఖరికి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, విడాకులు తీసుకోవాలన్నా, ఏవైనా సరే రాతపూర్వకంగా జరగాల్సిందే ప్రతిదీ. కాబట్టి దేవుడు కూడా రాతపూర్వకంగా గ్రంథాన్ని లిఖిస్తున్నాడు. ఎందుకు? మనకు సాక్ష్యం చూపించాలిగా. ఇప్పుడు మనం ఈజీగా మాటలు మార్చేస్తాం ఇక్కడ, అవునా? ఇప్పుడు అన్నది అప్పుడు అనలేదంటాం, అప్పుడు అన్నది ఇప్పుడు అనలేదంటాం, అసలు నాకేమీ తెలియదు అని కూడా అంటాం మనం. ఇట్లా మాట్లాడతారు కాబట్టి మనుషులు దేవుడు ఏం చేశాడు, అందుకు కారణంగా ఒక గ్రంథాన్ని లిఖింపజేసి, ఇదిగో ఫలానా రోజు ఫలానా విధంగా నువ్వు ఈ విధంగా బ్రతికావు, ఆ విధంగా బ్రతికావు, చూడు సాక్ష్యం అని చెప్పి దేవుడు సాక్షిగా ఆ పుస్తకాలను, ఆ గ్రంథాలను మనకి ఎదుట పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనము చేసే ప్రతి కార్యము ఎవరు చూడకపోవచ్చు, ఎక్కడ మనం రహస్యంగా చేయొచ్చు, చీకట్లో చేయొచ్చు, వెలుగులో చేయొచ్చు, చాటుగా చేయొచ్చు, బహిరంగంగా చేయొచ్చు. ఏం చేసినా సరే ఎక్కడ లిఖింపబడిద్ది, దేవుని యొక్క గ్రంథమందు లిఖింపబడింది. కాబట్టి క్రీస్తునందే జీవము, ఆ క్రీస్తే మార్గము. కాబట్టి ఆ మార్గమును ఎవరైతే కనుగొంటారో, ఆ మార్గమును ఎవరైతే అంగీకరిస్తారో వారు తప్ప ఇంకెవరు పరలోకానికి ప్రవేశింపలేరు. కాబట్టి మనము సాక్ష్యంగా మనకి తెలిసిన కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక నగరంలో జరిగినటువంటి స్థితి మన ప్రపంచంలో, మన ఇరుగు పొరుగు వారి చుట్టూ జరగకుండా ఉంటుందా? ఉండదు. ఒకవేళ మనకు కూడా రావచ్చు, మన పక్కన రావచ్చు. మన రీసెంట్గా విజయవాడ ఆ సైడ్లో లైట్గా భూమి కంపించింది అంటే మన వైపు కూడా వచ్చేసింది భూమి కంపించడం. ఎక్కడో ఆసియాలోనో, అమెరికాలోనో, పాకిస్తాన్లోనో భూకంపం వచ్చిందని వినేవాళ్ళం. ఇప్పుడు మన పక్క ఊళ్ళలోనే భూకంపం వచ్చేస్తుంది. ఇక మరణం మనకు కూడా సంభవిస్తుంది, మరణం మనకు కూడా సమీపిస్తుంది. ఇక దేవుడు దీర్ఘశాంతము గలవాడు అని చెప్పి చెప్పలేం, ఎందుకంటే దేవుడు రాబోతున్నాడు. ఇక మనం బ్రతికిన ప్రతి బ్రతుక్కి లెక్క కడతాడు దేవుడు. మనం చేసిన ప్రతి చేష్టకి దేవుడు రుజువు అడుగుతాడు. దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుక్కి దేవుడు తిరిగి నువ్వు చేసిన పని ఏంటి, నేను ఇచ్చిన బ్రతుక్కి నువ్వు చేసిన కార్యం ఏంటని తిరిగి అడిగే రోజు వస్తుంది. కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే ఇదంతా దేవునిదయ్యే. ఇవన్నీ మనం గైకొనే ఉన్నాం. దేవుని యందు మారు మనసు పొందాము, దేవుని యందు రక్షింపబడ్డాము, మన అవయవములన్నీ గ్రంథంలోకి లిఖింపబడ్డాయని చెప్పి మనకు తెలిసి ఉన్నవి. ఇవన్నీ మనం ఎరిగి ఉన్నాం, అయినా సరే ఇంకా బ్రతికున్నాం అంటే కారణం ఏంటి? ఇంకా మనలో ఏదో లోపం ఉంది. యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఆసియా ఖండంలో 7 సంఘాలకు రాస్తూ, మీరందరూ బాగానే ఉన్నారు, మీ సంఘంలో సంఘస్థులందరూ, కానీ మీకు ఒక నేరము మోపవలసి ఉన్నది. మీరు ఎన్ని చేసినా సరే, ఎన్ని సువార్తలు చేయని, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేయని, ఎన్ని అద్భుత సూచకాలు చేయని, ఎంత ప్రవచించని, మంచిగా ఏదైనా చేసినా సరే మీ మీద ఒక నేరపు మోపాల్సి వస్తుంది. ఏంటో నేరం? మీలో ప్రేమ లేదు, నీలో భక్తి లేదు, నీలో భయం లేదు. ఇవన్నీ సంఘంలో నేరాలుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. సో మనలో కూడా నేరం ఉంది. ఏదో అన్ని బాగానే ఉంది, అన్ని సరిగ్గానే ఉంది, అన్నీ చక్కగానే చక్కబెట్టుకుంటూ ఎదుగుతానే ఉన్నాం, అయినా సరే మనలో ఎక్కడో ఒక చోట దేవుడు ఒక నేరాన్ని మోపుతూ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన బ్రతుకు దినముల్లోనే మన బ్రతుకుని చక్కబెట్టుకొనటం ముఖ్యము. ఇల్లు ఉండగానే చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి. దీపం మారిపోతే ఇల్లు మనం చక్కబెట్టుకోలేం, కనీసం మనల్ని కూడా మనం చూసుకోలేం. కాబట్టి దేవుడు బ్రతుకునిచ్చినప్పుడే మనం బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే తర్వాత దేవుని గ్రంథంలో లిఖితమైనట్టుగా మన యొక్క స్థితులు మార్చబడతాయి. లేకపోతే మనం ఏమీ ఫలింపనటువంటి అంజూరపు చెట్టు వల్ల అలాగే నుంచుంటే దేవుడు ఇది ఏమీ ఫలింపట్లేదు, దీనికి నీళ్లు వేస్ట్, ఎరువు వేస్ట్, గాలి వేస్ట్, భూమి వేస్ట్, ఇసుక వేస్ట్, బలం వేస్ట్ అని చెప్పి నరికి అగ్నిలో పరవేస్తాడు.
కాబట్టి ఇంకా బ్రతికి ఉన్నామంటే దేవుని స్తుతులు చెల్లిస్తూ మన పక్క దేశాల్లో జరిగేటువంటి సూచనలు మనం ఎరిగి వాటికి తగినట్టుగా అవి వేటికి సూచనలు, ఏ విధంగా సూచనలు, దేనికి సూచనగా ఉందో గ్రహించి మనం వాటి యందు భయము కలిగి దేవుని యందు భక్తి కలిగి జీవించాలని మనవి చేస్తూ ఇలాంటి జరిగే సూచనలు కూడా ప్రపంచంలో అవి గమనించాలని మనవి చేస్తూ దేవుని యొక్క రాకడకు మనందరము సిద్ధపడాలని ఈ చిన్న మాటలు మన వినికిడిలో దేవుడు దీవించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న మాటల గురించి కొంచెం ప్రార్థన చేద్దాము. మరి ఎంత బ్రతుకునిచ్చాడు దేవుడు, ఈ విధంగా దేవుడు మనల్ని